హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో టమాటో నిల్వ పచ్చడిని టమాటోలు ఎండపెట్టకుండా అలాగే ఉడకబెట్టకుండా చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా టమాటో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమాటో నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1.5 కేజీ వరకు టమాటోని తీసుకుని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకోకుండా ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఆరు బయట కానీ ఎండపెట్టుకోండి. ఒక అరగంట సేపు ఆ తడంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు చాకుతో ఒక 4 లేక 6 భాగాలుగా కట్ చేసుకోండి. ఫస్ట్ పైన ఉన్న పార్ట్ని కట్ చేసేసి ఇలా సగానికి కట్ చేసుకుని 6 పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు టమాటోలు తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టమాటోలు దోరగా ఉండాలి, బాగా పచ్చిగాను కాదు, అలాగని బాగా ముగ్గిన టమాటోలను కూడా తీసుకోకూడదు. సో ఇదే విధంగా ఈ 1.5 కేజీ టమాటోల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఒక గిన్నెని కానీ లేదనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాని కానీ గాజు సీసాని కానీ తీసుకుని అందులోకి ఈ టమాటోలు అన్నీ కూడా వేసేసేయండి. అండ్ ఈ 1.5 కేజీ టమాటోలకి ఉప్పు 1/2 కేజీ పడుతుంది, కరెక్ట్గా వేసేసుకోండి. క్రిస్టల్ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి, నార్మల్ ఉప్పు అనేది తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 కేజీ వరకు చింతపండుని కూడా తీసుకోండి. చింతపండు ఈనెలు గింజలు అన్నీ తీసేసేసి క్లీన్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏటేటుగా ఉండే ఒక డబ్బాలో పెట్టుకోండి. స్టీల్ కాకుండా ప్లాస్టిక్ కానీ లేదనుకుంటే గాజు సీసా కానీ వాడండి. సో ఇలా అన్నీ కూడా ఒక డబ్బాలో వేసేసుకుని మూత పెట్టుకుని 1 నుంచి 2 రోజుల పాటు ఊరనివ్వాలి. సో నేనైతే 1 డేలో చేసేసాను, నెక్స్ట్ డేకి చేశాను అనమాట. ఈరోజు ఊరపెట్టుకుంటే, లేదు అనుకుంటే మీరు 2 రోజుల తర్వాత అయినా సరే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మీకు 24 అవర్స్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపిస్తున్నాను. చక్కగా మనకి ఊట వచ్చేసింది అనమాట. చింతపండు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎండబెట్టుకోవాల్సిన అవసరం కానీ ఉడకపెట్టుకోవాల్సిన అవసరం కానీ లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 50 గ్రాముల వరకు అల్లం తీసుకోండి. మీ దగ్గర మామిడి అల్లం ఉంటే మామిడి అల్లం అయినా సరే తీసుకోవచ్చు, టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ 50 గ్రాముల అల్లంని శుభ్రంగా పైన ఉన్న చెక్కుని తీసేసేసి శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని తడేమి లేకోకుండా తీసుకోవాలి. అండ్ అలాగే ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లిని పైన ఉన్న తొక్కని తీసేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకుని మెంతుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న మెంతుల్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న మెంతి పొడిని పక్కన పెట్టేసుకుని వేరొక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగానే ఊరపెట్టుకున్న ఉప్పు, చింతపండు అండ్ టమాటోలు ఉంది కదా, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయద్దు. అండ్ గ్రైండ్ అయ్యేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఎక్కడా కూడా తడి లేకోకుండా చూసుకోవాలి. మీరు తీసుకునే గిన్నెలు కానీ స్పూన్ కానీ ఏదైనా సరే తడి లేకోకుండా తీసుకోండి. పచ్చడి సంవత్సరం అయినా సరే పాడవదు. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. అండ్ తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండి కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. మెంతి పిండి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి అండ్ మెంతి పిండి పేస్ట్ ఉంది కదా, మొత్తం కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ గుజ్జులోకి వేసేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే వీటిని గ్రైండ్ చేసుకుంటాం కదా, అప్పుడే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోండి, చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ వరకు కారం వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ కొలతలు 1.5 కేజీ టమాటోలకి, కాబట్టి ఏది కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మనకి బాగా థిక్గా అయిపోతుంది అనమాట. ఇలా అంతా కూడా మీరు చేతితో కలుపుకోలేకపోతే గరిటెతో కలుపుకోండి, కానీ గరిటె కన్నా చెయ్యి అయితే ఈజీగా కలుస్తుంది. ఇక్కడ నేను మీకు కారం వేసి చక్కగా పచ్చడి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఒక ముద్దలాగా వచ్చేసింది. చూసారా, మనం ఎండలో పెట్టుకుంటే ఎలా అయితే పచ్చడి థిక్గా వచ్చేస్తుందో అలా వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే కొద్దిగా వేసుకుంటూ గ్రైండర్లో మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఒకసారి అలా గ్రైండర్లో వేసి చేసుకోవడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదనుకుంటే ఇలా మిక్సీ జార్లో వేసి అంతా కలిసేట్లు జస్ట్ కొన్ని సెకండ్ల పాటు అలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి పెట్టుకోండి.
ఇక్కడ నేను మీకు మొత్తం రెడీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ప్రిపేర్ చేసుకుని ఏదైనా ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే స్టీల్ కాకుండా ప్లాస్టిక్ కానీ లేదనుకుంటే గాజు సీసాలో కానీ పెట్టుకోండి. గాజు సీసా అయితే మంచిది. పెట్టేసుకుని అలా ఎప్పుడంటే అప్పుడు మీరు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడు ఇలా కొద్దిగా పచ్చడిని మీకు ఎంతైతే కావాలో అంత తీసుకుని దానికి సపరేట్గా తాలింపు పెట్టుకోండి. అలా ఒకేసారి పెట్టడం కన్నా ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ పచ్చడి కూడా ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మీరు తీసుకున్న పచ్చడికి తగ్గట్లుగా నూనె వేసుకోండి. మీరు పచ్చడికి ఎప్పుడు పప్పు నూనె కానీ లేదంటే శనగ నూనె కానీ వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నూనె బాగా కాగిన తర్వాత 2-3 వెల్లుల్లి లైట్గా దంచుకుని వేసుకోండి. అండ్ అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ వరకు చాయ్ మినపప్పు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ నెక్స్ట్ ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకుని చూడండి తాలింపు ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవడమే. ఇలా వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు చక్కగా తాలింపు పెట్టుకుని మనం రైస్లో కానీ లేదంటే టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బయట పెట్టుకున్నా కూడా అదే రంగు అదే రుచితో ఉంటుంది. మీకు ఇంకా కలర్ అనేది అస్సలు పోకూడదు అని అనుకుంటే ఆ పచ్చడిలో ఒక 100 గ్రాములు లేదంటే 50 గ్రాముల వరకు ఆముదం కలుపుకోండి. పచ్చడి రంగు అనేది పాడవదనమాట. అలాగే ఎర్రగా ఉంటుంది. చూసారు కదా, ఈ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి సీజన్తో పని లేదు అండ్ ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేసేస్తారు. తప్పకుండా ఈ కొలతలతో మీ ఇంట్లో ఈ టమాటో పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ టమాటో పచ్చడి రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సుమ్మని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.